రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఈరోజు గ్రామ సర్పంచ్ పాషం సరోజన దేవారెడ్డి, ఉప సర్పంచ్ పెంచర్ల దేవయ్య యాదవ్ మరియు వార్డు సభ్యులకు శాల్వా కప్పి పదవి వేడుకలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులు మరియు వార్డు సభ్యులు, సిబ్బంది ఇట్టి కార్యక్రమంలో పాల్గొని పదవి విరమణ చేస్తున్నటువంటి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఈరోజు ఘనంగా శాల్వా కప్పి 5 సంవత్సరాల పరిపాలనలో పనులను గుర్తు చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ వచ్చే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ గ్రామానికి మంచి పేరు తేవాలని ఈరోజు సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఇలా అన్నారు. ఒక్కడి నుంచి జరిగింది ఇట్లా వాటి బాబు కనబడద్దా सजू 5 मिनट बाद टीम है ग्रुप एक मिनट थोड़ा ఇది ఫలకాలు బాబు కొద్దిగా ఒక ఫోటో తీసుకుంటారు. ఫోటో కోసం రెండో వాడు సర్పంచ్ గారికి, మండల కోఆప్షన్ గారికి మరియు వార్డు మెంబర్లందరికీ ఈరోజు పదవి విరమణ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వాళ్ళందరికీ నాకు ధన్యవాదములు. ఇది పదవి అనేది ఒక పదవికి మాత్రమే రాజీనామా. మీకు ప్రజలకు చేసే సేవ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంటుంది. మీరు ఇంతకంటే ఇంకా మంచి పనులు చేసుకుంటూ ఇంకా ఇంతకంటే అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు దాదాపు నేను వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి నాకు దాదాపు అందరినీ అన్న అనుకుంటూనే నేను సంబోధించుకుంటే పనులు ఇట్లా అన్నీ చేసుకుంటా మీకు అన్నీ సహకరించుకుంటా ఉన్నా. ఇప్పుడు మీ బ్యాచ్కి ఇదొకటి సువర్ణ ఎప్పటికీ గుర్తుండిపోయే అవకాశం ఎందుకున్నది అంటే, పల్లె ప్రగతి అనే కార్యక్రమాలు పెట్టి మీరు వైకుంఠధామాలు కట్టిండు, నర్సరీలు పెట్టిండు. గ్రామంలో చేయవలసిన పనులన్నీ కూడా ఈ పాలకవర్గం ద్వారానే. ఇంకొక 100 సంవత్సరాలైనా ఎవరు చేసిండ్రు అంటే ఫలాని పాలకవర్గం అనే చెప్పుకుంటారు. అట్లా ఆ పేరు రావడానికి మీకు ఇక వల్ల ఎవరు వచ్చినా కూడా మీకు ఇంత పేరు రాకపోవచ్చు దాదాపు. ఎందుకంటే ప్రతి అవెన్యూ చెట్లు, రోడ్లకు కానీ చెట్లకు కానీ అట్లా చేసుకుంటూ ఇప్పుడు నాకు అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. కొంచెం డిస్టెన్స్ తీసుకుంటే మంచిగా పడుతుంది. ఇట్లా గిట్ల విషయం అంటే ఎన్నో వాడుతుంది నీతోనే బాబు అది చేతులు ఫోటో అనేది ఇప్పుడు మంచిగా ఉండాలి. అందరూ
లేదా ఏ కిలోడి అప్ప రెండో కత్తిరి ఏ అలా అనేది రెడ్డి గారు గౌరవ వదిన గారికి స్వాగతం సుస్వాగతం. చూడరే ఇటు మనం అట్టినే సర్పంచ్ గారు శాల్వా మెమోటతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. 4వ వార్డు సభ్యులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గురల సత్యారెడ్డి గారు 5వ వార్డు సభ్యులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా తిక్కయ్య గారి సత్యారెడ్డి గారు 6వ వార్డు సభ్యులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా దాసగారి మహేష్ 7వ వార్డు సభ్యులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పెరిగల్ల సంగీత రవి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అంగో నిర్మల చంద్రబాబు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కందుల దివ్య మధు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ట్రస్టీ సభ్యులు నందిని గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మాధవరెడ్డి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అంజురెడ్డి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ శ్రీనివాస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. కోఆప్షన్ మండల కోఆప్షన్ సభ్యులు జబ్బర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కార్యక్రమాన్ని సత్యసాయిబాబు దగ్గర పోతాం. ఇవి అందరి గ్రూప్లో మా అందరికి పెట్టాలి. ప్రోగ్రామ్ అయిపోతుంది. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు వందనాలు తెలుపుతూ గత 5 సంవత్సరాలుగా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు చెందినటువంటి అధికారులను ప్రేమించుకుంటే ఎవరికైనా 5 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అధికారిని గ్రామస్థాయి అధికారులను ఆప్యాయంగా పలకరిస్తూ అందరికీ వారితో పాటు గ్రామానికి కూడా మంచి సేవ చేసినందుకు వారికి మా గ్రామస్థాయి అధికారుల నుండి ప్రత్యేక వందనాలు తెలుపుతూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ ఉపాధ్యాయులు కానీ గ్రామంలో ఉన్నటువంటి పరిశుభ్ర కార్మికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ గౌరవ వార్డు సభ్యుల తరఫున వారు ఎప్పుడైనా మీకు చెప్పినటువంటి పని చేయకపోయినా ఎప్పుడైనా గుర్తుగా ప్రవర్తించినా మంచి మనసుతో మన్నిస్తారని చెప్పేసి వారి తరఫున కోరుకోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా మీరు మంచి స్థాయిలో మంచి పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మా
గ్రామ స్థాయి అధికారుల తరఫున ప్రత్యేకంగా పంచాయతీ కార్యదర్శి తరఫున వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ గారిని మాట్లాడారు. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుండి గ్రామంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఏమైనా సూచనలు ఇచ్చేది ఉంటే మాట్లాడాల్సిందిగా ఒకటో వార్డు సార్. వేదికను అలంకరించిన సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, నా తోటి వార్డు మెంబర్లకు, కోఆప్షన్ సభ్యులకు, అలాగే ఆశా వర్కర్లకు, అందరికీ, అంగన్వాడీ టీచర్లకు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాము ఈరోజు కండక్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుండి ఎంతగానో కలిసి ఏదేమనుకున్నా ఊరి గురించి మాత్రము ఎన్ని అనుకున్నా చేసినా అందరం కలిసికట్టుగా ఉండి మంచిగా అభివృద్ధి చేసిరు. ఇంకా కూడా ఇప్పుడు వచ్చే పాలకవర్గం కానీ ఎప్పుడు కానీ ఊరి అభివృద్ధి గురించి మంచిగా పాటుపడాలని, అలాగే ఈ మన సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ దేనికైనా కూడా వార్డు మెంబర్లు కానీ ఎక్కడ పని ఉంది, ఎక్కడ ఏమైనా అపాయం ఉంది అనగానే వెంటనే వెళ్ళి అన్ని దీనిగా చేయడం, అవన్నీ మా వార్డు సభ్యులు కానీ సర్పంచ్ కానీ వీళ్ళందరూ చాలా బాగా చేసిర్రు. ఇంకా కూడా వచ్చేవాళ్ళు కూడా తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నుంచి ఈ 5 సంవత్సరాలు ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక బయటికి వచ్చి వార్డు మెంబర్గా రాజకీయాల్లో దిగడం, అయినా కూడా నాకు మా ఆయన సపోర్ట్ వలన, ఈ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్ సపోర్ట్ వలన ఇంత ఈ పొజిషన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ కల్పించినందుకు అందరికీ. సర్పంచ్ పాషం సరోజన దేవరెడ్డి గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, అంగన్వాడీ టీచర్లకి, ఆశా వర్కర్లకి, చేసే పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఇది చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే 5 సంవత్సరాలు కలిసి ఉన్నాం మనం అందరం. ఊరి కోసం ఎంతో సేవ చేసాం. ప్రతి ఒక్కరు ఈ పాలకవర్గం చాలా యాక్టివ్గా అన్నింటిలో పార్టిసిపేట్ చేసింది. ప్రతి మీటింగ్కి అందరూ అటెండ్ అయ్యారు. ఇంత మంచి పాలకవర్గాన్ని నేను ఎప్పుడు చూడలేదు. తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఇలాగే చాలా యాక్టివ్గా ఉండి అన్ని కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇంకా మా ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. అందుకే మహిళలు తప్పకుండా ప్రతి మహిళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి, రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలి, ఎవరికి భయపడవద్దు. మహిళలకు చెప్పేది మాత్రం ఇది ఒకటే, ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళాలి. ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటా, తోముకుంటా, వంట చేసుకుంటా ఉండకూడదు. ప్రతి విషయాలు తెలుసుకోవాలి. ఊర్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఎలా ఉంది, ఊరు సమస్యలు ఏంటి అని ప్రతి మహిళ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతటితో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ సన్మాన కార్యక్రమంకి ఈ వేదికను అలంకరించిన సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి మరియు మండల కోఆప్షన్ జబ్బర్ గారికి మరియు గ్రామ ఎంపీటీసీ లేగల శ్రీనివాసరెడ్డి గారికి మరియు వార్డు సభ్యులకు పేరు పేరున, అలాగే కార్యదర్శి గారికి, ఏఎన్ఎం ఆశా వర్కర్లకు మరియు ఇక్కడ అంగన్వాడీ టీచర్స్కు మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి, అలాగే గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం 2018 నుండి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు మన కాలం ముగిసింది, మన పదవీ కాలం ముగిసింది. కాబట్టి ఈరోజు మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ కార్యక్రమంలో మనం ఇన్ని రోజుల్ని చెప్పుకోవాలంటే, ఒకటి మనం ఇప్పుడు మన ఊళ్ళో, పక్క ఊళ్ళలో, మనం ఇక్కడ మండలంలో చూసుకున్నాం కానీ మన విలేజ్లోనే మంచి డెవలప్మెంట్ జరిగింది. మన విలేజ్లోనే అందరూ కలిసికట్టుగా పనిచేసిన పాలకవర్గం అంటే మనదే. అలాగే ఈరోజు మండల కోఆప్షన్ కూడా మన ఊరు నుండే, మన గ్రామం నుండి ఉండడం కూడా మనకి ఇది ఒక గొప్ప కారణమే. అలాగే ఎంపీడీ గారు కూడా మన గ్రామం తరఫున ప్రతి మీటింగ్లో అక్కడ కూడా చాలా బాగా పోరాటం చేసి కొన్ని పనులు కూడా చేయడం జరిగింది. ఇవన్నిటి కూడా మనకు చాలా సంతోషం, చాలా చెప్పుకోదగ్గ విషయం ఇవన్నీ. ఇంకో విషయం ఏంటంటే, గ్రామ ప్రజల సహకారంతో మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా మరోసారి హృదయపూర్వక వందనాలు. అలాగే మనం చేసే ప్రతి పనిలో ఎన్నో కష్టాలు వచ్చినాయి,
ఎన్నో విమర్శలు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కూడా మనం అవన్నీ పక్కకు పెట్టి మనం పనులు అభివృద్ధి చేసినాం. అలాగే మన దాంట్లో కూడా మనకు కూడా చాలా సమస్యలు వచ్చినాయి. మన దాంట్లో మనం కూడా చాలా విమర్శలు చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం అంటే కేవలం మనం పనుల కోసమే, అభివృద్ధి కోసమే. ఎవరిని సూచించినా అందరం మనం చేసేది ఒక గ్రామ పంచాయతీ కోసమే, గ్రామ అభివృద్ధి కోసమే చేసినాం. చాలా బయట ప్రజలు కూడా చాలా మంది అంటుంటారు మనల్ని, వీళ్ళు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు, వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేస్తారని కొంతమంది విమర్శలు మనం అందరం విన్నాం ప్రజలు. కానీ వాళ్ళకి ఇవ్వాలన్నా నేను ఒకటే చెప్పిన, అభివృద్ధి కోసం మేము కొట్లాడుకుంటేనే మీకు పనులు అవుతున్నాయి. అంటే కొట్లాట అంటే ఎవరు అద్దంటే మేము చేయాలనే విషయం కాదు. అక్కడ ఎదంటే కొన్ని సమస్యలు ఉంటాయి, అది తీర్చాలంటే ఏ విధంగా తీర్చాలి, ఎట్లా తీర్చాలనేది మేము సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, జబ్బర్ గారు, వార్డు మెంబర్లు మేమందరం ఎన్నో సమస్యలు ఎదుర్కొని పనులు చేసినాం. కాబట్టి వీళ్ళందరూ ఇంత మంచి సహకరించిన ఈ వార్డు మెంబర్లకు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మనం ఇంత మంచి అభివృద్ధి చేసినందుకు ఏ ఒక్కరి సహకారం అని కాదు, ప్రతి ఒక్కరికొక్కరు మనం ఇంత మంచిగా తోడుకుంటేనే ఇన్ని పనులు చేయగలిగాం. గొల్లపల్లిలోనే మనం చేసిన పనులు వేరే ఎక్కడ విలేజ్లో కూడా జరగలేవు అనుకుంటున్నా నేను, జరగలేవు కూడా. ఖచ్చితంగా మనం చెప్పొచ్చు చాలా పనులు చేసినాం. ఇంకా ముందు ఇప్పుడు వచ్చే పాలక